ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రిపోర్ట్ వలన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీడీబీ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. మన టీటీడీలో ల్యాబ్ లేదు కాబట్టి మేము వెరీ గుడ్ ల్యాబ్ ఇన్ ఎన్డీడీబీ నుంచి మేము తీసుకొచ్చాము అని ఒక రిపోర్ట్ బయట పెట్టడంతో అది పెద్ద రచ్చ అయిపోయి అసలు ఎన్డీడీబీ మీద చర్చ మొదలైంది. నిన్న ఒక వీడియో పెడితే నాకు ఆ వీడియో కింద వన్ ఆఫ్ మై వ్యూవర్ హ్యాస్ రిక్వెస్టెడ్ మీ, బ్రదర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది స్కామ్ అబౌట్ ఎన్డీడీబీ ఎలీజ్డ్ బై కోబ్రా పోస్ట్ అని ఒక కామెంట్ పెట్టాడు. అంటే కోబ్రా పోస్ట్ వాళ్ళు ఎన్డీడీబీ మీద ఒక పెద్ద స్కామ్ ఎలిగేషన్ చేశారు, అదేంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. సో cobrapost.org లో ఉన్నటువంటి కోబ్రా పోస్ట్ వాళ్ళు చేసిన ఆర్టికల్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో ఏ డీటెయిల్స్ కూడా నాకు తెలియదు. ఓకే, బట్ వాట్ ఎవర్ దే ఆర్ రిటన్ ఇన్ ది ఆర్టికల్ పబ్లిష్డ్ బై కోబ్రా పోస్ట్ ఇన్ దేర్ వెబ్సైట్, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఎంటైర్ ఆర్టికల్. ఓకే, ఎన్డీడీబీ ల్యాబ్ వేరు, ఎన్డీడీబీ వేరు. ఇప్పుడు ఒక పెద్ద అపోలో హాస్పిటల్లో ఎక్కడో ఒక మూలన ఒక చిన్న రూమ్లో బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు డయాగ్నోస్టిక్ సెంటర్లో. బట్ అపోలో ఈజ్ అ బిగ్గర్ హాస్పిటల్. ఆ ల్యాబ్ చాలా చిన్నగా ఉంటుంది ఎక్కడో మూలన ఒక కార్నర్లో. అలాగే ఎన్డీడీబీ అనేది చాలా పెద్దది. ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఒక చిన్న ల్యాబ్ నుంచి తీసుకొచ్చారు, టెస్టింగ్ ల్యాబ్ నుంచి. ఓకే, సో ఇది వేరు అది వేరు, రిపోర్ట్ వేరు అది వేరు, దీనికి దానికి సంబంధం లేదు. విత్ దట్ క్లారిఫికేషన్ ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ ఎంటైర్ స్కామ్ ప్రపోజ్డ్ బై ఎలీజ్డ్ బై కోబ్రా పోస్ట్. ఎన్డీడీబీ గురించి మాట్లాడాలంటే ది ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్ గురించి మనం మాట్లాడాలి. ఆ తర్వాతే మనం అసలు ఎన్డీడీబీ గురించి మాట్లాడాలి. మద్రాస్ ప్రెసిడెన్షియల్లో పుట్టినటువంటి వర్గీస్ కురియన్ ఇప్పుడు కేరళలో ఉందన్నమాట. కేరళ ఆ టైంలో ఫిజిక్స్లోనే గ్రాడ్యుయేషన్ చేస్తే గవర్నమెంట్ అతను రికగ్నైజ్ చేసి ఆనంద్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ మిల్క్ సంబంధించినటువంటి హెల్ప్ చేయమని 1950లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతన్ని ఆనంద్కి పంపించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్ని. వర్గీస్ కురియన్ అక్కడ ఖైరా కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ అని చెప్పి ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. కోఆపరేటివ్ మూవ్మెంట్, రిమెంబర్ ఇట్ ఈస్ ఎ కోఆపరేటివ్ సొసైటీ. ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ తోటి అమూల్ మిల్క్, ఇప్పుడు అమూల్ అనే బ్రాండ్ ఉంది కదా, ఈ అమూల్ మిల్క్ ని స్టార్ట్ చేసింది ఈ వర్గీస్ కురియన్. ఒక ఏరియాలో ఉన్నటువంటి పాలు అమ్మేటువంటి ఫార్మర్స్ మొత్తం ఒకరికి అమ్మితే వాళ్ళు అదే ఏరియాలో ఉన్న వాళ్ళ మొత్తానికి పాలు సప్లై చేస్తారు. అప్పుడు ప్రైస్ తక్కువ అయింది, ప్రైస్ తక్కువ అయిపోయింది. మీరు ఫార్మర్కి మంచి రేట్ వచ్చింది, కస్టమర్కి తక్కువ రేట్లో వచ్చింది అని ఇక్కడ కోఆపరేటివ్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు మిల్క్లో. అందుకే ఆయన మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నారు, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అన్నారు. 6 అవార్డులు వచ్చినాయి ఆయనకి. ఆయనకి పద్మశ్రీ, పద్మవిభూషణ ఇట్లాంటి చాలా అవార్డులు వచ్చినాయి వర్గీస్ కురియన్కి. అతను 1965లో ఎన్డీడీబీ అనేటువంటి ఒక సంస్థ పెట్టాడు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని ఒక కంపెనీ పెట్టి భారతదేశం మొత్తం మిల్క్ అవైలబుల్గా ఉండాలి ఎట్ చీపర్ ప్రైస్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క మిల్క్ అమ్మేటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలనేటువంటి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి వైట్ రెవల్యూషన్తో కోఆపరేటివ్ సొసైటీ మూవ్మెంట్ తోటి ప్రతి గ్రామంలో పెట్టి ఎన్డీడీబీతో మిల్క్ అమ్మడం, ఈ యొక్క మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ రన్ చేశారు. సో అది గవర్నమెంట్కి నచ్చింది. గవర్నమెంట్కి అప్పటికే ఇండియన్ డైరీ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది గవర్నమెంట్ది. 1987లో కురియన్ని ఎన్డీడీబీని గవర్నమెంట్లో మెర్జ్ చేయమని అడిగారు. సో కురియన్ తన విజన్ ప్రాఫిట్ కాదు, తన విజన్ భారతదేశం మొత్తం అందరికీ మిల్క్ అవైలబుల్ ఉండాలి అనేటువంటి ఒక విజన్తో పెట్టిన ఒక విజనరీ కాబట్టి అతను గవర్నమెంట్ అడగగానే హీ మెర్జ్డ్ దిస్ ఎన్డీడీబీ విత్ ఇండియన్ డైరీ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ నౌ ఎన్డీడీబీ బికేమ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ 1987. అవగానే అతన్నే చైర్మన్ గా నియమించారు. సో హీ వాస్ దేర్ టిల్ 1998. హీ రిటైర్డ్ ఇన్ 1998. అక్కడి నుంచి ఎన్డీడీబీకి సమస్యలు మొదలైనాయి. పటేల్ అని అతన్ని మీరు నియమించండి, నా తర్వాత సక్సెసర్ గాని కురియన్ ప్రపోజ్డ్ పటేల్. సో యాజ్ కురియన్ హ్యాస్ రికమెండెడ్, పటేల్ బికేమ్ ద చీఫ్ ఆఫ్ ఎన్డీడీబీ. ఇతను ఏం చేశాడంటే హీ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ కంపెనీస్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ డైరీ, ఎన్డిఎస్ ఇట్లాంటి చాలా కంపెనీలు, మదర్ డైరీ, ఎన్డిఎస్ లాంటి కంపెనీలు అన్ని కూడా ఈ ఎన్డీడీబీ వాళ్ళు పెట్టినవి అనమాట. అవి ఇతను ఏం చేస్తాడు, 20 కంపెనీస్ పెట్టాట. మదర్ డైరీ, ఎన్డీడీఎస్ లాంటివి మొత్తం 20 కంపెనీలు పెట్టి దాంట్లో 16 కంపెనీలు క్లోజ్ అయిపోయినాయి. ఈ కురియన్ చాలా బాధపడ్డాడు. ఇదేంటి, మన తక్కువ ప్రైస్ లో మనం పాలమ్మాలి దేశం మొత్తం అనేటువంటి విజన్తో పెట్టాం కదా, ఈ కంపెనీలు ఎందుకు పెడుతున్నారు వీళ్ళు ఇట్లా. దాంట్లో మరి సార్ పెట్టారంటే అవన్నీ సక్సెస్ అవుతున్నాయంటే 16 కంపెనీలు మూసేశారు. 20 పెట్టి దాంట్లో 16 మూసేస్తాయి. ది సక్సెస్ రేట్ ఎంత? 4 ఎగ్జిస్టింగ్ అంటే సక్సెస్ రేట్ 80% ఫెయిల్యూర్ రేట్ కదా. సెకండ్ టర్మ్ పటేల్ని సెకండ్ టర్మ్ మీరు కొనసాగించొద్దు, అతన్ని మార్చండి అని రికమెండ్ చేశాడని కురియన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఉన్న కురియన్ని తప్పించారు వీళ్ళు. ఎందుకు? ఇది కరెక్ట్ కాదు, మీరు కంపెనీలు పెట్టుకుంటా పోతున్నారు, నేను కోఆపరేటివ్ సొసైటీ కదా పెట్టాను, కంపెనీలు పెట్టుకుంటా పోతున్నారు సార్, దాంట్లో మీరు 80% ఫెయిల్ అయ్యారు, 16 మూవ్ చేశారు. సో ఇతన్ని మీరు కొనసాగించొద్దు పటేల్ని అని ఒక సజెషన్ ఇచ్చాడు ఆయన కురియన్ని. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా తప్పించేశారు ఆయన్ని. హీఈస్ ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్, మిల్క్ మ్యాన్ గా పిలువబడి 6 పద్మశ్రీ, పద్మవిభూషణ అలాంటి 6 అవార్డులు ఉన్న ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా తప్పించారని ఈ కోబ్రా పోస్ట్ అతను రాసినటువంటి ఒక ఆర్టికల్. ఓకే సార్, ఇది పటేల్ రిటైర్డ్ అయ్యారట 2014లో. నందకుమార్ అనే వ్యక్తి వచ్చాడు దీని పోస్ట్ లోకి. అతను ఎక్కువ కాలం కొనసాగలేదు, జస్ట్ 1.5 year 2 years లో అతను తప్పుకున్నాడు అతని వల్ల కాక. తర్వాత 2016లో దిలీప్ రాత్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చారు. దీనిలో ఒక సబ్సిడరీ అయినటువంటి ఎన్డీఎస్ కి దీపక్ టిక్కు అనే వ్యక్తిని ఎన్డీడీబీ వాళ్ళు నియమించారు. సో ఈ దిలీప్ రాత్, దీపక్ టిక్కు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇక్కడ చాలా ఎలిగేషన్ చేసింది కోబ్రా పోస్ట్. అతని ఎలిగేషన్ ఏంటంటే, ఆల్రెడీ ఎన్డీడీబీ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ, వాళ్ళు ఆల్రెడీ సబ్సిడరీస్ పెట్టారు. మదర్ డైరీ, ఎన్డీఎస్ లాంటి వాళ్ళు సబ్సిడరీస్ పెట్టారు. ఆల్రెడీ సబ్సిడరీస్ ఉంటే సబ్సిడరీస్ కింద మళ్ళీ సబ్సిడరీ పెట్టారు. గ్రాండ్, ఇప్పుడు దిస్ ఈజ్ అ డాటర్ ఆర్గనైజేషన్ అయితే గ్రాండ్ డాటర్ ఆర్గనైజేషన్స్ పెట్టారు. నీకు డాటర్ ఆర్గనైజేషన్స్ పెట్టడానికే పార్లమెంట్ లో అప్రూవ్ అవ్వాలి. గ్రాండ్ డాటర్ ఆర్గనైజేషన్ పెట్టడానికే నువ్వు పార్లమెంట్ లో ఒక పెద్ద యాక్ట్ చట్టాలు చేయాలి. ఈ గ్రాండ్ చైల్డ్ ఆర్గనైజేషన్స్ పెట్టడానికి అసలు ఎన్డీఎస్ కానీ ఎన్డీడీబీ కానీ రైట్ ఏముంది, ఇది ఇల్లీగల్ అని చెప్పేసి కోబ్రా పోస్ట్ అతను రాశాడు. యాక్చువల్గా ఇల్లీగల్ అని చెప్పి, ఇది పబ్లిక్ ఫండ్ని మీరు సబ్ ఆర్గనైజేషన్స్ పెట్టారు అని అతని ఎలిగేషన్. ఓకే సరే, పోనీ ఇతను ఎలిగేషన్ చేసింది ఏంటంటే, ఇది 199 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎన్డీఎస్ ని ఎన్జిఓగా కన్వర్ట్ చేశారట. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, నువ్వు నాకు డొనేషన్ ఇచ్చావు, ఈ రోజు నుంచి ఇది నాన్ ప్రాఫిటబుల్ కాదు, దిస్ ఈజ్ ఎన్జిఓ అన్నారు అనుకోండి, ప్రాబ్లం కదా. ఈ ఎన్డీఎస్ కింద వీళ్ళు ఏం చేశారు, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అంటే పాల డైరీలు పెట్టడానికి మేము హెల్ప్ చేస్తాము అనేటువంటి నెపంతో 6 కంపెనీలకి హెల్ప్ చేశారు. మొత్తం 475 కోట్ల రూపాయలు వీళ్ళందరికి డొనేషన్స్ ఫండింగ్ చేసుకుంటూ పోయింది ఎన్డీఎస్. ప్రైవేట్ కంపెనీలకు ఫండింగ్ చేసింది 475 కోట్ల రూపాయలు ఎన్డీఎస్. అవేంటి, పాయస్ మిల్క్ రాజస్థాన్లో 116 కోట్లు ఇచ్చారు, మాహి మిల్క్ గుజరాత్కి 99 కోట్లు ఇచ్చారు, సహజ్ మిల్క్ ఉత్తరప్రదేశ్కి 123 కోట్లు ఇచ్చారు, శ్రీజ మహిళా మిల్క్ మన తిరుపతిలో ఉంది ఆంధ్రప్రదేశ్కి 58 కోట్లు ఇచ్చారు, బానీ మిల్క్ పాటియాలాలో ఉన్న దానికి 44 కోట్లు, ఈ బోపదాం మిల్క్ బీహార్లో ఉన్న దానికి 33 కోట్లు, మొత్తం 475 కోట్ల రూపాయలు ఎన్డీఎస్ నుంచి సబ్ కంపెనీస్ కి ఫండింగ్ వెళ్ళిపోయింది. ఈ సబ్సిడరీస్ పెట్టడమే పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. సబ్సిడరీకి మళ్ళీ గ్రాండ్ చైల్డ్ ఆర్గనైజేషన్స్ పెట్టి 475 కోట్ల రూపాయలు మీరు సబ్ ఫండింగ్ ని మీరు ఎలా డైవర్ట్ చేస్తారు, పబ్లిక్ మనీని పెట్టారు. పని ఇవేమైనా మీరు సక్రంగా నడుపుతున్నారంటే అది కూడా కాదు. ఇది ఇన్ని ఎలిగేషన్ చేశాడు మళ్ళీ అతను కోబ్రా పోస్ట్ అతను. ఫండింగ్ ఈ 6 కంపెనీలకు కూడా ఎన్డీఎస్ నుంచి వచ్చిందంటే, ఎన్డీడీబీ నుంచి వచ్చిందంటే అర్థం ఇది గవర్నమెంట్ ఫండ్. ఈ గవర్నమెంట్ ఫండ్ ని మీరు స్పెసిఫిక్ పీరియడ్ లో మీరు ఖర్చు పెట్టకపోతే రిటర్న్ చేయాలని ఉంది గవర్నమెంట్ రూల్ ప్రకారం. గవర్నమెంట్ ఏదైనా ఒక ఫండ్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్ పీరియడ్ లో మీరు దాన్ని ఖర్చు పెట్టకపోతే రిటర్న్ కొట్టాలి గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఈ 6 కంపెనీలు అన్యూజ్డ్ ఫండ్స్ ని రిటర్న్ చేయలేదు అనేది ఇతను ఒక ఎలిగేషన్ చేశాడు కోబ్రా ఫండ్ అతను.
ఎక్స్టెండెడ్ పీరియడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్. ఇది 1 yearలో మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే, పర్లేదు 2-3 సంవత్సరాల్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి అని మళ్ళీ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేశారట. అదొక ఎలిగేషన్ చేశాడు అతను. ఓకే, ఇంకొక ఇతను చేసిన ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే, ఇది ఈ బాబుధామ్ మిల్క్ ఏదైతే ఉందో సెంట్రల్ అగ్రికల్చరల్ మినిస్టర్కి సంబంధించిన నియోజకవర్గం అది. అక్కడ ఆల్రెడీ మదర్ డైరీ ఉంది. మదర్ డైరీ ఉన్న దగ్గర మళ్ళీ నువ్వు కంపెనీ ఎందుకు పెట్టావు? 2 నీదే కదా. అంటే నువ్వు ఆల్రెడీ ఒక హోటల్ రన్ చేస్తున్నావు, నీదే హోటల్. నీ హోటల్ పక్కనే నువ్వే ఇంకొక ఇడ్లీ షాప్ పెడతావా? ఎందుకు? వాట్ ఈస్ ద నీడ్ అనేది ఇతను ఎలిగేషన్. ఓకే, అంటే ఏదో ఫండ్ డైవర్ట్ చేయడానికే పెట్టారు తప్ప దాని మీద లేదని. ఈ అగ్రికల్చర్ మినిస్టర్ నియోజకవర్గంలో పెట్టింది ఏది ఉందో అది యాన్యువల్ రిపోర్ట్లో ఇచ్చిన ఫండ్ కానీ రిపోర్ట్ కానీ ఇవ్వలేదట. మొత్తం 20 పెట్టారు, 16 క్లోజ్ అయినాయి. దాంట్లో ఓన్లీ 4 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ సంస్థలకే మీరు ఇచ్చింది 1000 కోట్లు అయితే, ఈ ప్రైవేట్ వాటికే మీరు మోర్ దాన్ 1000 crores ఇచ్చారు అని రాశాడు. మోరోవర్ ఈ 6 సంస్థలు కలిపి గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం 50 కోట్లు అంట. అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది 1000 కోట్లు అయితే వాళ్ళకి రిటర్న్ వచ్చింది 50 కోట్లు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నాయి. ఇది రాజస్థాన్లో ఉంది, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఇది పాటియాలలో ఉంది, అది బీహార్లో ఉంది. అన్ని వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఆడిటర్ ఈస్ సింగిల్ ఆడిటర్ అట. ఢిల్లీలో ఒక కంపెనీ ఉంది, ఆడిటింగ్ కంపెనీ. వీళ్ళన్నిటికీ ఒకటే ఆడిటర్ ఉన్నాడట. కోఆపరేటివ్ సొసైటీస్ కదా ఇవి. కోఆపరేటివ్ సొసైటీస్ అయినప్పుడు వెన్ యూ పర్చేస్ ద మిల్క్ ఫ్రమ్ ఫార్మర్స్ యూ హ్యావ్ టు సెల్ ఇట్ టు ద లోకలర్స్ సో దట్ ద ప్రైస్ మే రెడ్యూస్. బట్ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు పాల్గొని మదర్ డైరీకి అమ్ముతున్నారట. ఇదేంటి, నువ్వు సబ్సిడరీ కంపెనీ పెట్టింది నువ్వు లోకల్లోకి సర్వ్ చేయడానికి కదా. ఇక్కడ నువ్వు పాల్గొని మదర్ డైరీకి అమ్మితే ఇప్పుడు మదర్ డైరీకి 2 ప్రాబ్లమ్స్. ఒకటి, వీళ్ళకి ప్రాఫిట్తో మదర్ డైరీకి అమ్ముతున్నారు. ప్రాఫిట్తో మదర్ డైరీకి అమ్మితే ఇప్పుడు మదర్ డైరీ ఎక్కువ ఖర్చు పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కొనాలి, ఒక ప్రాబ్లం. 2, వీళ్ళందరూ పంపించిన మిల్క్ని మళ్ళీ తిరిగి వీళ్ళ ఏరియాలోని మళ్ళీ మదర్ డైరీ సప్లై చేయాలి. అంటే వీళ్ళని ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి పాలు కొనుక్కొని వచ్చి మదర్ డైరీకి అమ్ముతున్నారట. ఇప్పుడు మరి అవన్నీ వాళ్ళు సేల్స్ ఎవరు చేయాలి? మదర్ డైరీ చేయాలి కదా ఇప్పుడు సేల్స్ మొత్తం కూడా. సో ఇది ఒక పెద్ద స్కామ్ అంటాడు ఈ కోబ్రా పోస్ట్ అతను. ఓకే, మీరు కొనుక్కొని మీరే అమ్మితే పర్లేదు, వచ్చిన ప్రాఫిట్ తోటి కోఆపరేటివ్ సొసైటీలో ప్రైస్ తగ్గిద్ది, మీరు పాల్గొంటే అంత బదులు మీరు కొంటాం ఎందుకు? మదర్ డైరీలో డైరెక్ట్ గా ఫార్మర్ దగ్గర నుంచి కొని ఆడే సప్లై చేస్తారు, మధ్యలో మీరెందుకు? ఈ 6 కంపెనీలు ఎందుకు? ఇది స్కామ్ అంటాడు. ఓకే, ఈ 6 కంపెనీలకు ఉన్న డైరెక్టర్స్ మొత్తం కూడా ఎన్డీడీబీలో ఎక్స్ ఎంప్లాయీస్ అట అందరూ. ఏంటంటే IL&FS అని ఒక కంపెనీ ఉంది. IL&FS ఈ కంపెనీ ఇప్పటికే 90,000 కోట్ల రూపాయల పబ్లిక్ డెట్ లో ఉంది, అప్పులో ఉంది. 90,000 కోట్ల రూపాయల అప్పులో ఉంటే అలాంటి కంపెనీకి మదర్ డైరీ 190 కోట్లు ఇన్వెస్ట్ చేసిందట. సో ఇది కోబ్రా పోస్ట్ వాళ్ళ యొక్క వెబ్సైట్ లో రాసినటువంటి ఎంటైర్ ఎలిగేషన్ అండ్ ఎన్డీడీబీ. సరే, ఇది అంత కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతుంది తిరుపతి లడ్డుకి సంబంధించి. ఓకే, ఆ రిపోర్ట్కి దీనికి సంబంధం లేనప్పటికీ బట్ ఆ సంస్థ పేరు అసలు ఏంటి ఎన్డీడీబీ అనే దాని మీద ఎలిగేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక వ్యూవర్ పెట్టాడు కాబట్టి నేను గివింగ్ దిస్ అన్ ఎక్స్ప్లెనేషన్. సో కోఆపరేటివ్ మూవ్మెంట్ కార్పొరేట్ పేమెంట్స్ అనే సబ్ టైటిల్ ఎందుకు పెట్టానంటే ఇదే కోఆపరేటివ్ మూవ్మెంట్ తో స్టార్ట్ చేసిన కురి అనే యొక్క విజన్ ని ఇప్పుడు కార్పొరేట్ పేమెంట్స్ కి వెళ్ళిపోయింది. అది ఎనీథింగ్ ప్రజలకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని జరిగింది ఆ ల్యాబ్ లో ఏం జరగదా అనేటువంటి అనుమానం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి నిజంగా తిరుపతి లడ్డులో స్కామ్ జరిగిందా లేదా అనేది అదే శాంపుల్ ని మీరు వేరే సెకండ్ ఒపీనియన్ కి వేరే కంపెనీకి కూడా పంపించి మీరు తీసుకుని వస్తే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.